వాళ్ళ పట్ల ఫ్రెండ్లీగా ఉండండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతోని ఫ్రెండ్లీగా ఉండడమే తప్ప క్రిమినల్స్తోని ఫ్రెండ్షిప్ చేయడం కాదు. ఇలాంటి చర్యలు ఎవరు కూడా పాల్గొనకూడదు. అందుకే ఈరోజు పోలీస్ సిబ్బంది మీద సంపూర్ణమైన విశ్వాసం ప్రజలకు ఉన్నది అని అంటే శాంతి భద్రతలను కాపాడుతున్నందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ సిబ్బందిని గౌరవించాలి, వాళ్ళ మౌలిక వసతులు పెంచాలి, పోలీసులు కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకోవాలన్న ఆలోచనతోటి వాళ్ళ పూర్తి సమయం ప్రజా జీవితంలోనే ప్రజలకు సేవ చేయడంలోనే గడిచిపోతున్నప్పుడు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు చదువుల గురించి ఈరోజు వాళ్ళు పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ అకాడమీని ఎట్లయితే పోలీస్ స్కూల్స్ కోసం రెసిడెన్షియల్ స్కూల్ని ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాం. హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఎవరి పిల్లలైనా అక్కడ నాణ్యమైన విద్యను అన్ని రకాల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏ కార్పొరేట్ స్కూల్ కూడా ఎంత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ని సిబ్బందిని నియమించి పోలీస్ శాఖ హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఎవరి పిల్లలైనా అక్కడ చదువుకునే విధంగా ఇవాళ 50 ఎకరాలతోటి గ్రేహాండ్స్ క్యాంపస్ దగ్గర ఈరోజు మనం పోలీస్ స్కూల్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ లేదా సైనిక్ స్కూల్ పిల్లలు ఎంత గొప్పగా చెప్పుకుంటారో రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నుంచి వచ్చే విద్యార్థులు ఎస్ మేము పోలీస్ స్కూల్ నుంచి వచ్చినామని గర్వంగా చెప్పుకునే విధంగా ఆ అకాడమీని మనం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. అందులో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ విషయంలో గేమ్స్ విషయంలో కూడా ప్రత్యేకమైన విధానాన్ని తీసుకొని అన్ని రకాలుగా ఎలాంటి లోటు లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పోలీస్ పిల్లలకు చదువులు చెప్పించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. దానికి ఈరోజే మనం పునాది రాయి వేసుకుంటున్నాం. ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి నేను సూచన చేస్తున్నా, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మీ పిల్లలని అక్కడ చేర్పించుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఎలాంటి లోటు రాకుండా మీ పిల్లల చదువులకు వాళ్ళ భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా పోలీస్ మిత్రులకు నా సూచన ఒక్కటే, ప్రజలకు ఎన్ని చేసినా ఇంకా ఏదో ఒక సమస్య పెండింగ్ ఉండనే ఉంటుంది. 99 మంచి పనులు చేసినా ఒక్క దగ్గర తప్పిదం జరిగితే ఆ ఒక్క తప్పిదాన్ని చూసి మన శాఖను తప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 1% కూడా తప్పులు జరగకుండా సరైన విధంగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది, సంయమనం పాటించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైనా పోలీస్ సిబ్బంది ఆవేశానికి లోనైనా సహనం కోల్పోయినా అది కొత్త సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి మనం చాలా ఓపికతో వ్యవహరించాలి, నేరగాళ్ళ పట్ల కఠినంగా మనం ఉండాలి. అప్పుడే సమాజానికి మన పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంటుంది. మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మీ సమస్యల్ని పరిష్కరించడానికి ముందు బాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మీ సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురండి, వాటన్నిటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను అని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు కానీ అంగవైకల్యం చెందిన వాళ్ళ కుటుంబాలకు కానీ లేదా ఏదైనా ప్రమాదం జరిగిన వాళ్ళకు కూడా ఈరోజు నగదును పెంచాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అందుకే వీరమరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ కుటుంబాలకు ఇకపై ₹1 కోటి నష్టపరిహారాన్ని ఇవ్వడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఎవరైనా విధి నిర్వహణలో మరణిస్తే ఆ కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైనా విధి నిర్వహణలో మరణిస్తే వాళ్ళకి ₹1,25,00,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా డిఎస్పి, అడిషనల్ ఎస్పీ కుటుంబాలకు
1,50,00,000 నష్ట పరిహారాన్ని ఇవ్వాలి అని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఎస్పీ ఐపీఎస్ కుటుంబాలు ఏదైనా ఇందులో వీరమరణం పొందితే 2 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకు ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా శాశ్వత అంగవైకల్యం చెందిన పోలీస్ కుటుంబాలకు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ కుటుంబాలకు శాశ్వత అంగవైకల్యం కలిగితే 50,00,000 రూపాయలకు నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ కుటుంబాలకు 60,00,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఎస్పీ ఐపీఎస్ కుటుంబాలకు ఇకపై శాశ్వత అంగవైకల్యం పొందితే 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన పోలీస్ కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ కుటుంబాలకు ఇకపై 10,00,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఎస్పీలో ఐపీఎస్ కుటుంబాలకు ఇకపై 12,00,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నగదు ఆ కుటుంబంలో కోల్పోయిన సభ్యులను తీసుకొచ్చి ఇవ్వదు. వాళ్ళ దుఃఖాన్ని మనం తీర్చలేము. కానీ వారి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎవరైనా ఉద్యోగంలో మరణిస్తే ఆ కుటుంబాలకు ప్లాట్ ఇవ్వడం కానీ, ఆ కుటుంబంలో ఒకరికి